వాళ్ళు ఏడుస్తారు. రావా నువ్వు ముందుకి. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంట్లో ఫోటో లేదు. థ్యాంక్ యూ అన్న. అందరికి నమస్కారం. ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, నా శ్రేయోభిలాషులు, మా ముఖ్య ఫ్రెండ్స్ అయినటువంటి అలానే కూటమి నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ భారీగా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా భారీగా ప్లాన్ చేసుకుంటారు. కానీ వర్షం పడతా ఉంటుంది, వర్షాకాలం కాబట్టి. అయితే ఈసారి ఎండగా కాస్తుంది. ఏదైనా కానీ వర్షం పడటం వల్ల రైతులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగకరం కాబట్టి నేను ఎంత మరి ఏర్పాట్లు చేసుకున్నా కానీ వర్షం పడటం వల్ల మేము అందరం కూడా ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే మన ఒక్కరికి పండగ కాదు, అందరికీ పండగలాగా ఉండాలని చెప్పేసి అందరికి వర్షం పడుతుంది కాబట్టి వర్షాకాలంలో మరి రైతులకి మరి ఈ టైం మంచి టైం కాబట్టి అదును టైం అంటారు దీన్ని. ఇటువంటి మరి కాలంలో నాకు జన్మదినం అనేది నాకు జరుపుకోవడం అనేది ఆనందంగా ఉంది. అట్లానే ఈ రోజున మేమందరం కూడా ఇంత స్థాయిలో ఉండి ఇంత ప్రజల ఆదరాభిమానాలు మరి మేము పెంపొందుకున్నామంటే మరి ఎన్ని కూడా మాకు వచ్చినాయి అంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మా అందరూ కూడా ఆయన ఆశీస్సులతోటి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు చేసినటువంటి మా అందరికి కూడా ఎక్కడైతే యువత ఉన్నారో, ఎక్కడైతే బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో, ఎక్కడైతే మరి పోరాట పటిమగలలో ఉన్నారో కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి నాయకత్వ లక్షణాలు పెంపొందించి ఈ రోజున సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమం వల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా విరాజిల్లుతా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా కలిసి రావటం, అందరూ కలిసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని మరి ఇండియాలోనే ప్రప్రదంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఇలా ఇండస్ట్రియల్గా ఏదైనా కానీ మరి రాష్ట్రం ఏదైనా కానీ అగ్రగాణ్యంలో ఉందంటే అది ఈ రోజున ఆంధ్రప్రదేశ్. దానికి డే అండ్ నైట్ కష్టపడి ఆ రోజున మరి యువ నాయకులైనటువంటి లోకేష్ గారు మరి పాదయాత్రలో చెప్పిన విధంగా ఈ రోజున అనేక ఇండస్ట్రీలు తీసుకొచ్చడానికి ఈ రోజు అహర్నిశలు కష్టపడుతున్న లోకేష్ గారికి మమ్మల్ని ఈ రోజు ఇంతమంది మరి శ్రేయోభిలాషుల్ని నాయకుల్ని ఇచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నేను ఏపీ ఇండస్ట్రియల్ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సేవా దృక్పథంలో నా చేతనైనంత వరకు ఏదైనా కానీ అత్యవసరంగా అవసరమైనా కానీ ఎప్పుడైనా కానీ
ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను. ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ఆపద ఉన్నా కానీ ఏదైనా కానీ పని ఉందంటే మమ్మల్ని ఎప్పుడైనా కానీ డోరు తట్టొచ్చు అని చెప్పేసి సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చేసి నాకు అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.